రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగపరంగా న్యాయపరంగా అనేక చిక్కులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడైన అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ పేరును తాము ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన్ను పరిచయం చేసేందుకు నానక్రామ్గూడలోని ఓ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇవాళ ఉదయం 11 గంటలకు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సీఎల్పీ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు కూడా పూర్తి చేశారు. ఈ సీటుకు పోటీ చేసి గెలిచేంత సంఖ్యాబలం శాసనసభలో ఇతర ఏ పార్టీకి లేదు. కాబట్టి సింఘ్వీ ఎన్నిక లాంఛనమే కానుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాడి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమా. నేడు రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేశారు. సింఘ్వీ రాజ్యసభ సభ్యుడిగా నిన్న సీఎల్పీ తీర్మానం చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని సింఘ్వీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో ఇటు రాజ్యసభతో పాటు కోర్టుల్లో కూడా తన వాదన వినిపిస్తానని సింఘ్వీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సీఎల్పీ సమావేశం అనంతరం సీఎల్పీ సమావేశంలో సింఘ్వీని అందరికీ పరిచయం చేశారు సభ్యులకు. ఇటు ఆయన కూడా తనను రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేస్తున్నందుకు, తనకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్క శాసన సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో విభజన హామీలు ఏ ఒక్కటి మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు. కొన్ని కోర్టుల్లో కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయాన్ని తను టేకప్ చేస్తానని, గతంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ప్రజల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2 విషయంలో కూడా తాను వాదించానని, భవిష్యత్తులో కూడా తన పాత్ర అదే విధంగా ఉంటుందని, తెలంగాణ లాంటి ఒక కొత్త రాష్ట్రానికి రాజ్యసభ సభ్యుడిగా కావడం తను ఎంతో ఆనందించే విషయమని సింఘ్వీ తెలిపారు. ఇక 11 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు. వాళ్లకు కావాల్సినంత మెజార్టీ ఉంది కాబట్టి ఆయనే గెలుపొందే అవకాశం ఉంది, గెలుపొందనున్నారు. చివరి తేదీ వరకు నామినేషన్లు చివరి తేదీ వరకు ఎదురు చూసి వచ్చే అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నామినేషన్ వేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి సింఘ్వీని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.